ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఇవాళ రెండో రోజు విచారిస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో కవితను సీబీఐ ప్రశ్నిస్తోంది. ఈ స్కామ్లో ఉన్నవారితో కవితకు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై సీబీఐ మొదటి రోజు ప్రశ్నించింది. విజయ్ నాయర్ ఇతరుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల తరలింపు, ఆప్కు చెల్లించిన డబ్బులను ఇతరుల నుంచి వసూలు చేయడంలో ఎంచుకున్న పద్ధతులపై ఆమెను ప్రశ్నించారు. అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా నిన్న కవితను 4 నుంచి 5 గంటల పాటు సీబీఐ విచారించింది. ఇతర నిందితులు, ప్రభుత్వ అధికారుల పాత్రపై సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. అరబిందో శరత్ చంద్ర రెడ్డికి 5 మద్యం రిటైల్ జోన్లు దక్కినందుకు ప్రతిఫలంగా భూమి అమ్మకం పేరుతో ఆయన దగ్గర నుంచి వసూలు చేసిన 14 కోట్లకు సంబంధించిన సాక్ష్యాలను సీబీఐ ఆమె ముందు ఉంచి ప్రశ్నించింది. ఆ డబ్బులు ఎక్కడికి తరలించారో చెప్పాలని కోరింది. లిక్కర్ స్కామ్ విషయమై ముందుగా ఎవరు కలిశారు, ఏ ఆఫర్ ఇస్తే మీరు ఒప్పుకున్నారు, 100 కోట్లకు సంబంధించి ఎవరెవరిని ఏ విధంగా భాగస్వామ్యుల్ని చేశారో చెప్పాలని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పినట్లు టాక్. తాను ఎవరిని భాగస్వామ్యుల్ని చేయలేదని, ఎవరిని భయపెట్టలేదని, ఎవరి నుంచి ముడుపులు అందుకోలేదని కవిత బదులిచ్చినట్లుగా తెలిసింది.